అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎంసెట్ కౌన్సిలింగ్ మీద ఎస్బీఆర్ టాక్స్ అండ్ ప్రతిష్టాన్ టీం కలిసి అత్యంత శాస్త్రీయమైనటువంటి సమగ్రమైనటువంటి గైడెన్స్ అందిస్తుంది. చాలామంది అనుకుంటారు టాప్ కాలేజెస్ అంటే మీకు కట్ ఆఫ్లో ముందున్నాం అనుకుంటారు, లేదా పాపులర్ అనుకుంటారు. కట్ ఆఫ్లు కాదు, పాపులర్ కాదు. నిజంగా స్టాండర్డ్స్ ఎట్లున్నాయి, అకాడమిక్స్ ఎట్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నాయి, వాళ్ళకి ఇండస్ట్రీ టైప్స్ ఎట్లున్నాయి, ప్లేస్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి, ఇలాంటి అనేక అంశాల ద్వారా సమగ్రమైనటువంటి పరిశోధన తర్వాత మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ పని ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్తో కలిసి చేస్తున్న అనేక మంది ప్రొఫెసర్స్తో మాట్లాడుతున్నాం, ఓల్డ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాం. అన్నిటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఎస్బీఆర్ టాక్స్ మీకు క్లియర్ కట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తుంది. కాలేజ్ బ్రాంచ్తో సహా క్లియర్ కట్ వెబ్ ఆప్షన్స్ మీకు ఎక్సెల్ షీట్లో గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రమే దానికి సంబంధించిన వివరణను, దానికి సంబంధించిన మీ ప్రత్యేక సందేహాలను కూడా తీర్చడానికి ఎస్బీఆర్ అండ్ ప్రతిష్టాన్ టీం సంసిద్ధంగా ఉంది. దానికోసం మీరు ప్లేస్టోర్ నుంచి ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాని ఎస్బీఆర్ టాక్స్ ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ అనే కోర్స్ తీసుకోండి. కేవలం 1000 రూపీస్. అది లాస్ట్ స్పాట్ రౌండ్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. దీనిపై ఇప్పుడు యాప్ డౌన్లోడ్ అయిన సందేహాలు ఉంటే స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మిత్రులారా, ఈ వీడియోలో 2 అతి ముఖ్యమైనటువంటి కాలేజ్ పరిచయం చేస్తాను. అసలు అవి మంచి కాలేజ్ అని నేను ఎట్లా నిర్ధారణ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తాను. చాలామంది దృష్టిలో కొన్ని కాలేజీలు తెలిసినవి ఉన్నాయి. సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, మరికొన్ని టాప్ కాలేజ్. మధ్యస్థాయి కాలేజీలో మల్లారెడ్డి, అనురాగ్ కాలేజ్, మరికొన్ని కాలేజెస్ చాలామందికి తెలుసు. అంటే వారు చేసినటువంటి విస్తృత ప్రచారం వల్ల, మీడియాలో పదే వాటి గురించి న్యూస్ రావడం వల్ల, మీ ఇంటికి ఫోన్లు చేస్తూ మిమ్మల్ని సంప్రదించేటువంటి పిఆర్ఓల వల్ల చాలా ప్రచారమైన ఒక స్టాండర్డ్ కాలేజీ పిఆర్ఓలను పెట్టి ప్రచారం చేసి ఫోన్లు చేసే పని చేయదు మిత్రులారా. బాగా ప్రచారం ఉన్నంత మాత్రాన మంచి కాలేజ్ అని చెప్పలేము. పెద్దగా ప్రచారం లేనప్పటికీ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చే కాలేజెస్ ఉన్నాయి. నిజానికి వాటి సీరియల్ నెంబర్ కట్ ఆఫ్లో చాలా దూరంగా ఉండి ఉండొచ్చు, కానీ వాటి నిజస్థానం చాలా టాప్ కాలేజీల పక్కనే ఉంటుంది. మిత్రులారా, అలాంటి 2 కాలేజీ గురించి పరిచయం చేసే ముందు అసలు నేను ఆ 2 కాలేజీ గురించి నాకు ఎట్లా పరిచయం అనే విషయం తెలియజేస్తాను. హైదరాబాద్లో అత్యుత్తమ ఇంటర్మీడియట్ కాలేజ్ నానో కాలేజ్ ఒకటి, దానిలోకి సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఐఏఎం అహ్మదాబాద్. వారు అనేక కాలేజీలకు కన్సల్టెంట్గా ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్కి ఐఏఎం అహ్మదాబాద్ ఉండడం వల్ల గీతాంజలి కాలేజీలో కూడా వారు గవర్నింగ్ కమిటీ మెంబర్. ఈ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారి క్లాస్మేట్ ఉస్మానియా క్యాంపస్లో. ఇద్దరు ఈసీ చదివినట్టున్నారు ఉస్మానియాలో. తర్వాత వీరు ఐఏఎంఎంఈ అహ్మదాబాద్ వెళ్ళారు. తర్వాత వాళ్ళు ఫారెన్లో ఎంఎస్ అవన్నీ చేస్తారు గీతాంజలి ప్రిన్సిపాల్. సో మీరు ఒకసారి వెళ్ళండి, మీ మాట చెప్తే చాలామంది వింటారు, మీరు వెళ్ళి పరిశీలించండి అంటే, నేను వెళ్ళడానికంటే ముందు నేనే వెళ్ళండి ఎందుకని చెప్పి మా బాబుని పంపించాను ఒకసారి స్టడీ చేయమని. బాబు కూడా చాలా అద్భుతంగా రిపోర్ట్ ఇచ్చారు. దాని డైరెక్టర్ కూడా ఎన్ఐటి వరంగల్లో బీటెక్ అండ్ ఎంటెక్ చదువుకున్నటువంటి శ్రీ రవీంద్ర రెడ్డి గారు. వారు ఐపీఎస్ స్థాయిలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. వారు యాంటీ కరప్షన్ బ్యూరోకు జాయింట్ డైరెక్టర్గా పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ తీసుకొని పూర్తి స్థాయి కాలేజ్ బాధ్యత నిర్వహిస్తున్నారు. వారికి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈ కాలేజ్ ద్వారా డబ్బు అవసరం, ఇతర వ్యాపారాల్లో సంపాదించిన డబ్బును కాలేజ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మల్లారెడ్డి లాంటి వాళ్ళు కాలేజ్ మీద సంపాదించిన డబ్బులు ఇతర వ్యాపారం ఇన్వెస్ట్ చేస్తున్నారు. తేడా ఉంది దీనికి. బీవీ రాజు కూడా అంతే, ఇతర ఇండస్ట్రీస్లో సంపాదించిన డబ్బులు కాలేజ్ మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు కాలేజ్ కేవలం లాభాపేక్ష కోసం కాదు మిత్రులారా. సో చాలా అద్భుతంగా రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత నేను స్వయంగా వెళ్ళాను. ఇప్పటికి దాదాపు 5-6 సార్లు కాలేజీకి వెళ్ళి సమగ్రంగా పరిశీలించడం జరిగింది. నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, ఈ హైదరాబాదులో ఇది టాప్ 5 కాలేజ్ సరసన ఉంటుంది. ఫ్యాకల్టీ కానీ, వాళ్ళ అకాడమిక్స్ కానీ, టైఅప్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ
టాప్ 5లో ఉంటుంది. అంటే మీరు టాప్ 5 దగ్గర మిమ్మల్ని పెట్టుకోమని నేను మీకు చెప్పడం లేదు మిత్రులారా. 100 మంది పిహెచ్డీస్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో, ఎంసెట్ కాలేజీలో పనిచేస్తారని మీరు నమ్ముతారా? బహుశా దేశంలోనే అత్యంత విలువలు గల ఒక గొప్ప ప్రిన్సిపాల్ ఒకరైన ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ గారు గీతాంజలి ప్రిన్సిపాల్గా ఉన్నారు. నేను వారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత వారి పాదాలను నమస్కరించడం జరిగింది. కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని మీరు పూర్తి వీడియో చూడొచ్చు. విదేశాల్లో కూడా పనిచేశారు, విదేశాల్లో కూడా ఎంఎస్ చేశారు. సో వారు ఎలక్ట్రానిక్స్లో కింద పిహెచ్డి చేశారు. గొప్ప విద్యావేత్త, గొప్ప వ్యక్తి, రామకృష్ణ మఠంకు చాలా దగ్గర సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి. స్వామి బోధమానందతో నిరంతరం కూడా వారు టచ్లో ఉంటారు. ఒక ప్రిన్సిపాల్ కాకుండా ఒక విద్య, భారతదేశ ఒక విద్యా అభివృద్ధిని దర్శించేటువంటి ఒక విజనరీ వారు. నాకు డైరెక్టర్ చెప్పారు, ప్రిన్సిపాల్ గారు ప్రపోజ్ చేసినటువంటి ఎలాంటి కొటేషన్, ఎలాంటి ఫైనాన్స్ ప్రపోజల్ కూడా ఇప్పటివరకు రిజెక్ట్ చేయలేదు. అసలు డైరెక్టర్తో సంప్రదించకుండా కావాల్సినంత మంది రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. ఒక డైరెక్టర్కు ప్రిన్సిపాల్ మధ్య ఒక సమతూకం ఉంది. వాళ్ళ మధ్య పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉండడం వల్ల కాలేజ్ అద్భుతమైన స్థితికి వెళ్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతం. రెండు ఆడిటోరియంస్ ఉంటాయి, అన్ని రకాల స్పోర్ట్స్ ఉంది. ఈసారి నుంచి హాస్టల్ స్టార్ట్ అవుతుంది. కాస్త 1-2 months ముందుగానే వెనుకనో హాస్టల్ స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్ అయిపోతుంది, 6 stories బిల్డింగ్ అయిపోతుంది. ప్రతిష్టానికి సంబంధించినటువంటి సంస్థ కూడా గీతాంజలిని టాప్ 10-15 కాలేజీల మధ్య సరసన ఉంచాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసింది. ప్రతిష్టాన సంస్థను ఐటీ రంగంలో చాలా సంవత్సరాలు పనిచేసి సిటీఓ స్థాయిలో పదవిని వదిలేసి కెరీర్ గైడెన్స్ రంగంలోకి వచ్చినటువంటి శ్రీధర్ స్థాపించారు. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి పనిచేస్తుంది. ఇంకా అనేక విషయాలని మిత్రుల డీన్ మీద చేసిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ప్రిన్సిపల్ మీద చేసిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి, డైరెక్ట్గా ఇంటర్వ్యూ త్వరలో టెలికాస్ట్ కాబోతుంది వాక్ ద టాక్. కాబట్టి ఈ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ 10-15 మధ్య ఖచ్చితంగా ఉండాల్సినటువంటి కాలేజ్. మీకు ఫైనల్ వెబ్ ఆప్షన్లో కూడా దానికి తగిన ప్లేస్ మీకు ఇస్తుంది. ఎస్బీఆర్ టాక్స్ అండ్ ప్రతిష్టాన్ టీం రీసెర్చ్ చేసి మీకు లిస్ట్ ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎంసెట్ వెబ్ ఆప్షన్ కాలేజ్ పెట్టే ముందు నా మాట నమ్మడం ఒక్కసారి విజిట్ చేయండి. రింగ్ రోడ్ దగ్గర సామీర్పేట నుంచి జస్ట్ మీకు 15 నిమిషాల్లో కారు వెళ్తుంది. కీసర్ దగ్గర ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. దాన్ని తప్పకుండా దర్శించే మిత్రులు. దాంతో అనేక వివరాలకు సంబంధించిన వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో పెడతాం, చూడొచ్చు మీరు. ఇక రెండవ కాలేజీ యొక్క స్టోరీ. చాలామందికి గేట్ ర్యాంక్స్ మీరు వింటుంటారు. గేట్ పలానా కాలేజీలో ఆల్ ఇండియా 15th వచ్చింది, ఆల్ ఇండియా 5th వచ్చింది, పలానా దగ్గర మీకు గేట్ ఆల్ ఇండియా 1st వచ్చింది, పేపర్లో చూస్తుంటారు. వాటన్నిటికీ ఒకరు కారణము, వారి పేరు శ్రీ గోపాలకృష్ణ గారు, జీకే అని పిలుస్తారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఏఎస్ కాలేజీని, ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ స్థాపించారు. చాలాసార్లు నాకు తెలుసు, చాలామంది మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇది ఒక హైదరాబాద్లోనే కాక ఆల్ ఇండియా స్థాయిలో కూడా నెంబర్ 1గా ఉంది. సో గేట్ కోచింగ్లో దీని పోటీలో మొనోపోలీ కంప్లీట్గా ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ. ఆ ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ వాళ్ళు స్థాపించినటువంటి కాలేజ్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. దురదృష్టవశాత్తు గీతాంజలి ఏఎస్కి ఎలాంటి ప్రమోషన్ కానీ, పబ్లిసిటీ కానీ, ఎలాంటి హోర్డింగ్స్ కానీ ఉండదు. అలాంటి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇదే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఐఐఎం అహ్మదాబాద్ చదువుకున్న శ్రీనివాస్ గారు రిఫర్ చేస్తే నేను వెళ్ళలేదు. ముందుగా మా టీం, ప్రతిష్టానికి సంబంధించిన టీం, శ్రీధర్ అయిన టీము వెళ్ళడం జరిగింది. వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పి కనుక్కున్నారు. తర్వాత నేను కూడా స్వయంగా ఈ వీడియో చేయడానికంటే ఒకరోజు ముందు, అంటే 29వ తారీఖు వీడియో ఆల్మోస్ట్ ఉదయం నుంచి సాయంత్రం డే లాంగ్ అక్కడే ఉన్నా. మొత్తం 11 మంది ఫ్యాకల్టీ కలిసాం. దానిలో 10 మంది ప్రొఫెసర్స్, 10 మంది హెచ్ఓడీస్ ఆర్ ప్రిన్సిపాల్స్. 10 మంది హెచ్ఓడీలు కానీ ప్రొఫెసర్స్ని కలిసాం, పిహెచ్డీస్. వాళ్ళందరితో వరుస ఇంటర్వ్యూలు చేసాం. వాటన్ని ఇంటర్వ్యూలు చూడొచ్చు. మల్లారెడ్డి లాంటి అనేక కాలేజీల్లో 10,000, 20,000 ఇచ్చి సాలరీస్ ఇచ్చి టీచ్ చేయించుకునేటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు. అదే కాలేజీలో ఎంటెక్ చదువుతున్న వాళ్ళతో కూడా మీకు రిక్రూట్మెంట్ చేశారు. కానీ వీళ్ళకు చాలా రకాల ప్రమాణాలు ఉన్నాయి.
వీళ్ళకి అనేక టైప్స్ ఉన్నాయి, గీతాంజలి కూడా ఉన్నాయి. వీళ్ళకి కూడా టీ హబ్తో టైప్స్ ఉన్నాయి, పెగాటతో టైప్ ఉన్నాయి, అనేక రకాల విషయాలు ఉన్నాయి. అవన్నీ నాకు కూడా టెక్నికల్ అన్ని విషయాలు తెలియదు. మీకు వాటి అన్నిటితో ఇంటర్వ్యూలు మీరు చూడండి. మీకు దాదాపు 10 మంది ప్రొఫెసర్స్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఏఎస్ కాలేజ్ తోటి. సో అటు గీతాంజలి రవీంద్ర రెడ్డి గారికి కానీ ఏఎస్ కాలేజ్ సంబంధించినటువంటి గోపలక్ష్మి గారికి ఇది ఒక పుత్రిక, అంటే మన కూతురుతో ఎట్లా ఎఫెక్షనేట్ అంత ఎఫెక్షనేట్ ఉంటుంది, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ఇది కేవలం వ్యాపారాలు మేనేజ్మెంట్కి తీసుకునేటువంటి డబ్బులతో చూసేటువంటి వ్యాపార సంస్థ చూడట్లేదు, చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అందుకే చాలా ఇన్వెస్ట్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు, గీతాంజలి ఒక ఫుట్బాల్ కోర్టుకే దాదాపు 2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. ట్రాక్తో ఉన్నటువంటి ఫుట్బాల్ కోర్టు. అంటే దీనికోసం ఎంత ఖర్చు కానీ వీళ్ళు వెనుకాడట్లేదు, ఎంత మంచి ప్రొఫెసర్స్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏఎస్ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇటు ఎంటెక్ కోచింగ్ సంబంధించినటువంటి కోచింగ్ను మీకు బీటెక్ సిలబస్లో ఇంటిగ్రేట్ చెప్తుంటారు. కాబట్టి ఏఎస్ కాలేజ్ అయిన వాళ్ళకు చాలా టాప్ ఎంటెక్ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకు కూడా అనేక కంపెనీలతో టైప్స్ ఉన్నాయి. విచిత్రమైన దీనిలో ఈసీకి కూడా చాలా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ట్రిపుల్ కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సరే ప్యాకేజ్ కాస్త తక్కువ ఎక్కువ ఉండొచ్చు. ఈ సివిల్కి సంబంధించిన దానిలో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయని నేను విన్నాను. ప్లేస్మెంట్ యావరేజ్ ప్యాకేజ్ తక్కువే ఉండొచ్చు. వీళ్ళు అనేక మంది ప్రొఫెసర్స్కు వీళ్ళు కాలేజీ డబ్బులు కట్టి సెంట్రల్ యూనివర్సిటీ లాంటి సంస్థల్లో, ఐఐటి లాంటి సంస్థల్లో వీళ్ళు స్పెషల్ కోర్సెస్ చేయించారు డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వాటి మీద. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక క్యాపిటలిస్టు, ఒక కరప్ట్ పర్సన్, ఒక రాంగ్ పర్సన్ పెట్టేటువంటి కాలేజ్ రాంగ్గానే ఉంటుంది. ఒక అకాడమిషియన్ పెట్టినటువంటి కాలేజీలో డెఫినెట్గా స్టాండర్డ్స్ బెటర్గా ఉంటాయి. ఒక ప్రొఫెసర్ను ఒక అకాడమిషియన్ అర్థం చేసుకోగలుగుతారు తప్ప ఓ రియల్ ఎస్టేట్ వాళ్ళు, పాలమ్మే వాళ్ళు, పూలు అమ్మే వాళ్ళు అది అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కరప్ట్ పొలిటీషియన్స్, ఎప్పుడు ఎంత కమిషన్ తీసుకునేటువంటి వ్యక్తులకు స్టూడెంట్స్ పట్ల కానీ ప్రొఫెసర్స్ మీద కానీ కమిట్మెంట్ ఉండదు. కాబట్టి మిత్రులారా, ఒక వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీ, ఒక వ్యక్తి యొక్క వాల్యూ సిస్టమ్, ఒక వ్యక్తి యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా నిర్మాణమైనటువంటి కాలేజీలో డెఫినెట్గా అకాడమిక్స్ బాగుంటాయి. చిత్తశుద్ధి లేకుండా ఫలితాలు రావు. ఎవరైనా ఒక హోటల్ కట్టచ్చు, లేదా ఒక రకమైనటువంటి అపార్ట్మెంట్ కట్టచ్చు. కానీ ఒక కాలేజ్ నిర్మాణం చేయడం, ఒక స్కూల్ నిర్మాణం, ఒక విద్యా సంస్థ నిర్మాణం చేయడానికి ఒక ఎమోషన్ కనెక్ట్తో ఒక 10 ఏళ్ళ డెడికేషన్ ఉంటే నిర్మాణం అవుతుంది. డబ్బులతోటి స్కూళ్ళు కాదు నిర్మాణం కావు మిత్రులారా. అనేక మంది సామాన్యులైనటువంటి సంస్థలు అద్భుతంగా ఉన్నాయి, స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా. క్యాపిటలిస్టులు వేరే పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ చేయగలుగుతారు కావచ్చు, అపార్ట్మెంట్ కట్టగలుగుతారు కావచ్చు, దానికి ఎమోషన్స్ లేవు. అవి కేవలం కాంక్రీట్ తోటి ఇటుకలతోటి సంబంధించినటువంటి నిర్మాణాలు. ఇవి మనుషులతో చేసేటువంటి నిర్మాణాలు. కాబట్టి ఇలాంటి కాలేజ్ ఏవైనా కావచ్చు, ఇవి మాత్రమే మంచి అని చెప్పండి. అనేక కాలేజ్ రివ్యూ చేశాను. కొన్ని సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం కేఎంఐటి చేసిన రివ్యూస్ చాలా పాపులర్. కేఎంఐటి స్థాయి చాలా పెరిగిపోయింది. అఫ్కోర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంటేనే పెరిగింది, నా రివ్యూలో పెరగలేదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చెప్పడం జరిగింది నేను అంతే. బీవీఆర్ఐటి కూడా మంచి ప్లేస్ ఉండాలి, చాలా దూరం అని చెప్పాను. బీవీఆర్ఐటి తగిన ప్లేస్కి వచ్చింది. బీవీరాజ్ ఉమెన్ కూడా అట్లా చెప్పాను. ఎన్జీఐటి ఎవరికి తెలియనప్పుడు ఎన్జీఐటి గురించి తెలిసాను. అది చాలా టాప్ 15లోకి 12-13-15లోకి వచ్చింది. ఆల్మోస్ట్ బీవీరాజు ఎంజీఐటి సరస్సు వచ్చింది ఎన్జీఐటి. అట్లనే గీతాంజలి ఏఎస్ కాలేజీలు కూడా చాలా దగ్గర, కనీసం ఏఎస్ కాలేజీ టాప్ 20లోపు ఉండాలి, గీతాంజలి టాప్ 15లోపు ఉండాలి. అవి అర్హతమైనటువంటి సంస్థలు. ఖచ్చితంగా ఇంకా టాప్ స్టూడెంట్స్, మంచి మెరుగైన ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ అయితే అది ఇంకా అద్భుతం సాధిస్తుంది. గీతాంజలి ఏఎస్ సాధించినటువంటివి సామాన్యమైన స్టూడెంట్స్, బిలో ఎవరేజ్ స్టూడెంట్స్తో కూడా సాధించింది. కొద్దిమంది మెరిట్ వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇంకా మెరిట్ వాళ్ళు వచ్చినట్టయితే ఇంకా అద్భుతాలు సాధిస్తుంది. కాబట్టి వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కోసం అనేక స్కాలర్షిప్స్ కూడా మీరు కండక్ట్ చేస్తున్నారు. చాలా 8,000 వస్తే ఫ్రీ సంథింగ్ అట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు ప్రిన్సిపాల్ గారు ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఇతని డైరెక్టర్ ఇంటర్వ్యూలో కూడా నేను మాట్లాడారు. వారు నాకు పూర్తిగా గుర్తులేవు. అనేక స్కాలర్షిప్స్ కూడా వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మంచి కాలేజీలను ఎంపిక చేసుకోండి. మీకు ఎంసెట్ కాలేజ్ సంబంధించి అనేక పెద్దగా అన్సంగ్ కాలేజెస్ చాలా బాగున్నాయి, కానీ ఎవరికి తెలియదు. అట్లాంటి కాలేజెస్ను కూడా సరైన స్థానంలో పెట్టి మీ మెరుగైన వెబ్ ఆప్షన్స్ ఇస్తాం, దానికి డిస్క్రిప్షన్ ఇస్తాం, మీ వ్యక్తిగత సందేహాలు తీరుస్తాం. అట్లా దానికోసం ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సు తీసుకోండి.
మీకు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వగలుగుతుంది. ఇది ఎస్బీఆర్ టాక్స్ అండ్ ప్రతిష్టాన్ చేసేటువంటి రీసెర్చ్తో ఆధారంగా ఏర్పడినటువంటి వెబ్ ఆప్షన్స్. అనేక జూమ్ మీటింగ్స్ కనెక్ట్ అవుతున్నాయి. దాన్ని మీకు యాప్లో ఎలాంటి ఇబ్బంది స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. మెరుగైనటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ను ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ దగ్గర తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.